హలో అండి, వెల్కమ్ టు వకర్తుండా కిచెన్. నేను మీకు ఈరోజు కమ్మటి రోటి పచ్చడి రెసిపీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ అంటే 2 ముక్కల కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి కారం కోసం 8 నుండి 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ పుల్లగా ఉంటేనే ఈ పచ్చడి కొంచెం రుచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ జార్లో వేసుకోండి. వేయించిన అవసరం లేదు. మిరపకాయలని ఇలాగే పచ్చిగా వేసుకోవాలి. ఈ పచ్చడికి అన్ని పచ్చివి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. తర్వాత మామిడికాయ నుండి మీరు తినే పులుపుని బట్టి ముక్క కట్ చేసుకొని వేసుకోండి. ఈ మామిడికాయకు పొట్టు ఏమి తీయని అవసరం లేదండి. ఇలాగే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను పసుపు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ పచ్చడికి అన్ని పచ్చివి వేస్తేనే రుచిగా ఉంటుందండి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా పట్టుకున్న తర్వాత పచ్చడి ఇంకా టేస్టీగా ఉండడం కోసం దీనికి పోని పెట్టుకుందాము. పోని లేకుండా కూడా తినొచ్చండి. కావాలంటే పోని పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. పోని కోసం ఇలా స్టవ్ పై ఒక పోని గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక చిటికెడంతా ఇంగువ వేసుకోండి. మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చినట్టయితే ఇంగువ ప్లేస్లో వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత వేడి వేడి పోనిని ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. పోని వేడిగా ఉంటేనే పచ్చడికి రుచి బాగుంటుందండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ విధంగా కొబ్బరి మామిడి పచ్చడి తయారు చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తిన్నా కానీ, చపాతీలోనైనా నంచుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. చూడండి, చాలా సింపుల్గా తయారు చేసుకొని ఈ కొబ్బరి మామిడి పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.